ఎన్నికల అనంతరం హింసతో మండుతున్న పశ్చిమ బెంగాల్లో ఒక హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. బీజేపీ నేత సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడు చంద్రనాథ్ రాత్ దారుణ హత్య ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలాన్ని రేపుతోంది. ఇది పూర్తిగా టీఎంసీ నాయకుల దురాగతమని బీజేపీ ఆరోపిస్తోంది. బెంగాల్ రాజకీయాల్లో గత 24 గంటలుగా ఓ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగాల్కు కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడైన చంద్రనాథ్ రాథ్ను గుండగులు కాల్చి చంపారు. 41 ఏళ్ల చంద్రనాథ్ రాథ్ తూర్పు మేదినిపూర్ జిల్లా చంద్రిపూర్కు చెందినవాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక దాదాపు 2 దశాబ్దాల పాటు భారత వైమానిక దళంలో పనిచేశాడు. అనంతరం స్వచ్ఛంద విరమణ తీసుకుని కొంతకాలం కార్పొరేట్ రంగంలో పనిచేశాడు. రామకృష్ణ మిషన్ ప్రభావంతో ఆధ్యాత్మిక జీవితం వైపు కూడా ఆకర్షితుడైన చంద్రనాథ్ తరువాత రాజకీయ కార్యకలాపాల్లోకి అడుగుపెట్టాడు. సువేందు అధికారి మంత్రి పదవిలో ఉన్న సమయంలో ఆయన కార్యాలయ వ్యవహారాలను చూసేవాడు. 2020లో సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన తరువాత కూడా చంద్రనాథ్ రాథ్ ఆయనకు అత్యంత విశ్వసనీయ సహాయకుడిగా కొనసాగాడు. పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రచార వ్యూహాలు, నాయకులతో కమ్యూనికేషన్ వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తూ బీజేపీలో బ్యాక్ రూమ్ స్ట్రాటజిస్ట్ గా గుర్తింపు పొందాడు. భవానీపూర్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా కీలక పాత్ర పోషించాడు. భవిష్యత్తులో సువేందు అధికారి ప్రభుత్వంలో పెద్ద బాధ్యతలు చేపడితే చంద్రనాథ్కు కూడా కీలక పదవి దక్కొచ్చన్న చర్చలు సాగుతున్న సమయంలోనే ఈ హత్య జరిగింది. బుధవారం రాత్రి మధ్యం గ్రామ్ సమీపంలోని దోహారియా ప్రాంతంలో బైక్పై వచ్చిన దుండగులు చంద్రనాథ్ వాహనాన్ని అడ్డగించి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రాష్ట్రంలో ఈ హత్య మరింత రాజకీయ దుమారం రేపుతోంది. కక్ష సాధింపులు సర్వసాధారణమైన బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రనాథ్ కిల్లింగ్ చాలా సున్నితమైన అంశంగా మారింది. ఈ హత్య వెనుక ఎవరున్నారు, ట్రిగ్గర్ నొక్కిందెవరు, ఆర్డర్ ఇచ్చిందెవరు అనే అంశంపై పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారు.